ఇంజనీరింగ్ విద్యార్థుల అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఏవిఎన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే వాటర్ పంపును ఆవిష్కరించారు. సోలార్ పవర్తో నడిచే కారును రూపొందించారు. ఇబ్రహీంపట్నంలోని ఏవిఎన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఈ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలతో అబ్బురపరుస్తున్నారు. బావిలో నీళ్లు తోడాలంటే విద్యుత్ మోటార్ అవసరమే లేదంటున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. మెకానికల్ చివరి సంవత్సరం చదువుతున్న వీరు పెడల్ పవర్ వాటర్ పంప్ ను రూపొందించి ఆశ్చర్యపరిచారు. దీన్ని తయారు చేయడానికి 8,000 రూపాయలు ఖర్చయింది. 40-30 అడుగుల లోతు నుంచి నీటిని తోడే యంత్రం ఎలా పనిచేస్తుందో మీరు చూడండి. పెడల్ పవర్ వాటర్ పంప్ అంటే దీన్ని ఎలాంటి విద్యుత్ లేకుండా, ఎలాంటి ఫ్యూయల్ అనేది మనం పెట్టకుండా, మనం స్వయం శక్తి, మన కృషి అంటే ఇట్లా మన పవర్తో, హ్యూమన్ పవర్తోనే మనం ఇది డెవలప్ చేయొచ్చు. ఇదేంటంటే మా క్లియర్ డిస్క్రిప్షన్ ఏంటంటే, మనం ఒక డెప్త్ ఆఫ్ 7 feet నుంచి ఒక ఫ్లోర్ హైట్ వరకు మనం వాటర్ పంప్ చేయొచ్చు. దీని ద్వారా వాటర్ పంప్ తో పాటు సోలార్, బ్యాటరీ, పెట్రోల్ తో నడిచే కారును తయారు చేశారు. పగలు సోలార్ పవర్ తో, రాత్రి పెట్రోల్ తో నడిచే ఈ కారు మరో అద్భుతం. దీనిపైన ఇద్దరు కూడా కూర్చోవచ్చు. అండ్ ఫ్యూచర్ స్కోప్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఫ్యూచర్లో ఇది 3 వీలర్ని 2 వీలర్ లాగా కూడా చేసుకొని వర్క్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మేము 60 cc ఇంజన్ పెట్టినాం. దీన్ని సీసీ కూడా ఇంక్రీజ్ చేసుకొని 2 వీలర్లో చేసినప్పుడు ఇంకా స్పీడ్ లవర్స్కి ఇంకా ఈజీగా స్పీడ్ వెళ్ళొచ్చు. బావి ఇంజనీర్లకు సరైన ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు మనకు సొంతమవుతాయి. విద్యార్థి దశలోనే అద్భుతాలు సాధిస్తున్న ఈ విద్యార్థులు మున్ముందు ఇంకెన్ని అద్భుతాలు సాధిస్తారో చూద్దాం. ఈ హైదరాబాద్ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 24 గంటలు.